నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం అండి. ఇప్పటికీ 3 పెళ్లిళ్ళ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. ఏదో రకంగా సందర్భంలో ఏదో ఒక రకంగా తీసుకొస్తూనే ఉన్నారు. ఎందుకంటారు? ఈ సన్నాసులకి ఏం పని లేదండి. ఏదో మాట్లాడాలా. వైసీపీ వాళ్ళు కూడా ఇంకా బతికే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో అతపాతాళ లోకంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కోసం తప్ప ఏముందండి. ఇప్పుడు కూడా 3 పెళ్ళి అవసరం ఏముంది? ఇంకొక ఏది ఈయనేదో పెద్ద గొప్పగా పరిపాలన చేసిన ఫీల్ అవుతుంటాడు. సరేనండి, రాజకీయాల్లో చాలా దరిద్రం చేసేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను కదా. బోరగడ్డ అనిల్ అనేవాడు రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడిని బెదిరిస్తూ ఉచ్చనీచాలు లేకుండా తిడుతూ చంద్రబాబు నాయుడిని నరుకుతాను, చంపుతాను, మా లోకేష్ని చంపుతాను, ఈ పవన్ కళ్యాణ్ చంపుతాను, పవన్ కళ్యాణ్ బిడ్డలను మానభంగం చేస్తాను అన్నప్పుడు అసలు ఎవడైనా మనసున్న మనిషి ఈయన ఒక సీఎంగా ఉండి కనీసం స్పందించాడండి? అరెస్ట్ చేస్తే ఏం నష్టం ఇతనికి? ఉచ్చనీచాలు లేకుండా తిడుతుంటే ప్రతి ఒక్కడూ కూడా పవన్ కళ్యాణ్ని ఉచ్చనీచాలు లేకుండా తిడుతుంటే ఒక్కరోజున ఖండించాడా? మరి వేళ ఏడ్చి మాత్రం ఉపయోగం ఉంది? వేళ నన్ను అడ్డుకుంటున్నారు, నన్ను నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే అవును, నువ్వు వేసిన బాటలోనే ఉన్నవాళ్ళు కూడా వెళ్తుంటారు, అంతే కదా. ఇప్పుడు ఏ రోజైనా న్యాయాన్ని న్యాయంగా, అన్యాయాన్ని అన్యాయంగా చూశాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా తిరగనిచ్చాడా? అంత దుర్మార్గం చేసినటువంటి వ్యక్తి ఈవేళ ఏదో పెద్ద సత్యందుల్లాగా మాట్లాడుతున్నాడు. మొన్న అక్కడ తెనాలిలో గంజాయి తాగి వచ్చిపోయి ఆడవాళ్ళని ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తూ ఆన్లైన్లో కొడుతూ ఉంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళని బెదిరించినందుకు కానిస్టేబుల్ని చంపబోతే ఈ ఎదవలకి ఇలా కాదు బుద్ధి వచ్చేది, నలుగురిలో తీసుకొచ్చి కొడితేనే బుద్ధి వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సిఐ లాంటి వ్యక్తి వాళ్ళని మందలిస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడంటే ఈయన మనస్తత్వం ఏంటి? ఓ గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మరి ఎంత నీచులకు సపోర్ట్ చేసేవాడు నీచుడే కదా. వాళ్ళకెళ్ళి పరామర్శించడం వాళ్ళని. ఇది పరామర్శకు సంబంధించిన విషయంగా ఆలోచిస్తే పోలీసులు చేసిన చర్య ఏదైతే ఉందో అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అవుతుంది. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నానని జగన్ గారు చెప్పారు. మాట్లాడబ్బా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మాట్లాడాలా? చట్టాన్ని చేతిలో తీసుకున్నారంటున్నావు కదా. కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చట్టాన్ని చేతిలో తీసుకోకపోతే ఈ అరాచక శక్తులన్నీ ప్రబలి అసలు సమాజంలో అల్లకల్లోలం సృష్టించి ఎవరినైనా మనశ్శాంతిగా బతకనిస్తారా? మేము పట్టుకుని మేము వెళ్ళి జైల్లోనే పెడతామంటే కొన్ని సందర్భాల్లో మానవతా దృక్పథంతో ఆలోచించి డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఏం చేస్తారంటే కొన్ని వాళ్ళు చేతుల్లో తీసుకుంటారు. తీసుకోకపోతే పరమ దుర్మార్గులైనటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళకి బుద్ధి రావాలనే ఉద్దేశంతో సమాజంలో ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వీళ్ళని పబ్లిక్గా, లేకపోతే వాళ్ళకి ఏం పని లోపల తీసుకొని తొక్కి పడేస్తారు. ఎవడు చూసేది ఉండదు అక్కడ. కేవలం యువత పెడదారిని పడకూడదని, యువత మంచి మార్గంలో నడాలని, మనం తప్పు చేస్తే ఇలా శిక్షించబడతామని తెలియపరచడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీ కానించి పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అది వాళ్ళు ఇలా చేస్తే యువత బాగుపడుతుందనే ఉద్దేశంతో చేసిన పనే కానీ కేవలం కొట్టాలనో లేకపోతే హింస పెట్టాలని అనుకుంటే లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఎవడు అడిగేవాడు ఉండు, చూసేవాడు ఉండు. కేవలం యువత భవిష్యత్తు బాగుండాలని ఆఫీసర్స్ చేసినటువంటి ఈ చర్యని చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. అది తప్పు కాదమ్మా, నిజంగా అది వాస్తవంగా దుర్మార్గులకి వేసే శిక్ష అది. దాన్ని చూసి కొంతమంది భయపడాలని ఆఫీసర్స్ అలా చేశారు, దానిలో తప్పు లేదు. అలాంటి వ్యక్తి సరే పోలీసులు తీసుకున్నారమ్మా, చేతిలో తీసుకున్నారు. నువ్వు మాట్లాడేది చట్టాన్ని చేతులు తీసుకోవడం తప్పు అని చెప్పి ఖండించాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి వాళ్ళు పరామర్శించి వాళ్ళకేమో ములాఖాత్ పెట్టి నువ్వేమో వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శిస్తావా? సరే, నిన్న జరిగింది ఏంటమ్మా? విగ్రహావిష్కరణ. ఆయన ఎవరండి? బెట్టింగ్ యాప్లో పందాలు కాసి పోగొట్టుకుని ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు వచ్చేస్తాయని, 175 కాకుండా ఎన్నో కన్నా సీఎం అయితే కన్ఫామ్గా అవుతాడని పందాలు కాసి ఎన్నో కుటుంబాలను నాశనం చేసి టీడీపీ నాయకులు పెట్టే చిత్రహింసలు భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఈ శివరాజకీయాలు చేసేటటువంటి ఈ మన జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు మాట్లాడేదా?
ఏమ్మా ఆయన టీడీపీ వాళ్ళు పెట్టే అసలు ఆయన చేసిందంటే ఎలక్షన్ ఇలా ఓడిపోయిన రోజు సూసైడ్ చేసుకుని ఓడిపోయిన మొన్న 4వ తారీఖు ఎప్పుడో రిజల్ట్ వస్తే 5వ తారీఖు మందు తాగేశాడు గడ్డ మందు, 9వ తారీఖు చనిపోయాడు. ఏ? ఆయన అప్పులు బెట్టింగ్ యాప్లో పోగొట్టుకున్నాడు, ఇందులో పోగొట్టుకున్నాడు, చాలామంది పోగొట్టాడు. ఆయనే కాదు చాలామంది పోగొట్టాడు. ఏం చేయాలో తెలియక ఆయన చచ్చిపోతే మరి ఆయన ఏదో దేశానికి సేవ చేసినట్టు ఆయనకు ఒక విగ్రహం, ఆ విగ్రహ ఆవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రావడం, వచ్చాడు, పలకరించాడు, వెకిలినవ్వు నవ్వాడు. ఏనా ఒక 10 లక్షల రూపాయలు సాయం చేశాడు ఆ కుటుంబానికి. ఏం చేశాడమ్మా అక్కడికి వచ్చి? వెర్రినవ్వు నవ్వి వెకిలినవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఇంకో విషయం చెప్తా. సరే, ఆయన పర్యటనలో భాగంగా వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన చనిపోయారు. అలాగే ఆ తోపు స్లాట్లో ఊపిరాడక ఒక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు కదా. మరి వాళ్ళకి మన్నాడే వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. వాళ్ళ ప్రస్తావన వచ్చిందా? పోనీ వాళ్ళకి ఏమైనా సంతాపం తెలిపాడా? మరి నీ రెడ్లే కదా, నీ కులమే కదా, కులాన్ని పట్టుకుని కులంతో కుళ్ళిపోతూ ఉంటావు కదా. చచ్చిపోయిన ఇద్దరు కూడా రెడ్లే కదా. వాళ్ళ కుటుంబాలను ఏమైనా ఆదుకున్నావా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.